మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో ఆయన పలు ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ వస్తున్నాడని తెలిసి చుట్టుపక్కల పలు గ్రామాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భూమయ్య గారి పల్లె చేరుకున్న ఆయన అక్కడి మహిమాన్విత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ నిధులను వినియోగించి పులివెందులలో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండో రోజున ఆయన భూమయ్య గారి పల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు ఆయనకు గజమాల వేసి స్వాగతం పలికారు. జగన్ పాలనలో దేవాదాయ శాఖ నుంచి 1.5 కోటి నిధులను అందించడంతో గ్రామస్తులందరూ ఐకమత్యంగా నిలిచి పురాత శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారు. ఎంపీ నిధులు, పాడా నిధులు కూడా కలుపుకుని 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన దేవాలయాన్ని సందర్శించిన జగన్ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. దివంగత నేత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఆయన రక్త సంబంధం 25 మంది ఉన్నాం సార్, ఆయన రక్త సంబంధం 25 మంది ఉన్నాం, కానీ ఇంతమంది ఉన్నా మీ ఒక్క మాట ఆయనకి ఆశగా ఉంది. అనంతరం పులివెందుల చేరుకున్న జగన్ 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేటాయించిన ఎంపీ నిధులు 1.5 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. స్థానిక నాయకులు, ప్రజలను ఆయన పేరు పేరున పలుకరించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాత్రి వరకు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.